ఫ్రెండ్స్, మీరు రాత్రి నిద్రపోతూ ఉండగా మీ పైకి ఎక్కి ఎవరో కూర్చొని ఉన్నట్లుగా, మిమ్మల్ని కదలనివ్వకుండా మీ గొంతుని నొక్కేస్తున్నట్లుగా, మిమ్మల్ని ఏదో ఒక శక్తి ఆపుతున్నట్లుగా అనిపించిందా? నాకైతే నిద్రపోతున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చాలా సార్లు జరిగింది. టు బి ఫ్రాంక్, ఆ టైంలో నేను చనిపోతానేమోనని భయం కూడా వేసింది. దీనినే స్లీప్ పారాలిసిస్ అంటారు. మనం నిద్రపోయే సమయంలో కొన్నిసార్లు మన బాడీ నిద్రపోతూనే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో మనం కదలాలి, బెడ్ పై నుంచి కిందకి దిగాలని అనుకుంటాం, కానీ అది అస్సలు సాధ్యం కాదు. సో దీన్ని చూసి అందరూ నన్నేదో దయ్యం ఆపుతుందని అనుకుంటారు. నేను కూడా మొదట్లో అలానే అనుకున్నా, కానీ ఇలా జరగడానికి గల కారణం సరిగ్గా రోజు నిద్ర లేకపోవటం. ఈసారి మీకు ఇలా జరిగినప్పుడు ఫస్ట్ మీ తలని కదిలించడానికి ట్రై చేయండి. అండ్ ఇది జస్ట్ స్లీప్ పారాలిసిస్ మాత్రమే, భయపడకు అని మీకు మీరు చెప్పుకోండి. ఆఫ్టర్ 30 seconds లోనే మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు రాత్రి నిద్రపోతూ ఉండగా మీ పైకి ఎక్కి ఎవరో కూర్చొని ఉన్నట్లుగా, మిమ్మల్ని కదలనివ్వకుండా మీ గొంతుని నొక్కేస్తున్నట్లుగా, మిమ్మల్ని ఏదో ఒక శక్తి ఆపుతున్నట్లుగా అనిపించిందా? నాకైతే నిద్రపోతున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చాలా సార్లు జరిగింది. టు బి ఫ్రాంక్, ఆ టైంలో నేను చనిపోతానేమోనని భయం కూడా వేసింది. దీనినే స్లీప్ పారాలిసిస్ అంటారు. మనం నిద్రపోయే సమయంలో కొన్నిసార్లు మన బాడీ నిద్రపోతూనే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో మనం కదలాలి, బెడ్ పై నుంచి కిందకి దిగాలని అనుకుంటాం, కానీ అది అస్సలు సాధ్యం కాదు. సో దీన్ని చూసి అందరూ నన్నేదో దయ్యం ఆపుతుందని అనుకుంటారు. నేను కూడా మొదట్లో అలానే అనుకున్నా, కానీ ఇలా జరగడానికి గల కారణం సరిగ్గా రోజు నిద్ర లేకపోవటం. ఈసారి మీకు ఇలా జరిగినప్పుడు ఫస్ట్ మీ తలని కదిలించడానికి ట్రై చేయండి. అండ్ ఇది జస్ట్ స్లీప్ పారాలిసిస్ మాత్రమే, భయపడకు అని మీకు మీరు చెప్పుకోండి. ఆఫ్టర్ 30 seconds లోనే మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది.